మొదటి పేతురు రాసిన పత్రిక 5:7 ఒక మాట ఉంటుంది. పేజీ నెంబర్ 216, 17. 5:7 ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. హల్లెలూయా. ఆయన ఏం చేస్తున్నాడంట? మన గురించి చింతిస్తున్నాడు. ఏమని చింతిస్తున్నాడో తెలుసా? అయ్యో నా కుమారుడికి ఆస్తి లేదు, అంతస్తు లేదు అని కాదు. నా కుమారుడు నేను ఇచ్చిన మార్గమును తప్పిపోతూ ఉన్నాడు. హల్లెలూయా. నా కుమారుడు నేను ఇచ్చిన మార్గంలో కాకుండా వేరే మార్గంలో వెళ్ళిపోతూ ఉన్నాడు అని ఆయన చింతిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే నీవు ఏమని ఉండాలంటే నీ చింత యావత్తు ఆయన మీద వేయాలి. కాబట్టి మీరు ఏం చేయాలనంటే నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకుగా ఉండుడి అంటూ ఉన్నాడు. హల్లెలూయా. నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకుగా ఉండుడి. నీ చింత యావత్తు ఆయన పైన వేయి. అప్పుడు ఆయన ఖచ్చితంగా నీకు సమస్త